హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పవన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో కొత్త కోణం వెలుగు చూస్తుందా? వైఎస్ఆర్ పార్టీ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం జరుగుతుందని చర్చలు జరుగుతూ ఉండగానే ఇంకొక కోణంలో ఈరోజు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు నాడు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఏంటంటే ఆయన బర్త్డే విషెస్ చేశారు. సో ఈ రాజకీయ కోణం ఎలా మారబోతుంది, దీని గురించి మనం డిస్కస్ చేయడానికి మన సీనియర్ జర్నలిస్ట్ గారు శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. శ్రవణ్ కుమార్ సార్. నమస్తే అండి సార్, ఇప్పుడు రాజకీయాల్లో మనం తెలంగాణ రాజకీయాల వైపు చూసుకుంటే షర్మిల గారు వైఎస్ఆర్ పార్టీ అంటే సంథింగ్ వైఎస్ఆర్ తెలంగాణ నుంచి మనకు కాంగ్రెస్లోకి విలీనం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? దాని గురించి మనం చర్చలు జరుగుతున్నాం. సో మీరు దాని గురించి ఏమంటారు? నిన్న కర్ణాటకలో జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా రాజకీయాల్లో ఇక్కడ తెలంగాణలో కానీ తెలుగు రాజకీయాల్లో కూడా కొంచెం వేడెక్కినట్టుగా ఉంది అనుకోవాలి. దాంతోపాటు చాలా విభిన్నంగా మారింది. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న పర్సెప్షన్స్ అంతా కూడా వేరు. కర్ణాటక ఫలితాలు ఏ విధంగా అయితే ఊహాజనితానికి అంచనాలు మించకుండా వచ్చినటువంటి ఫలితాలను చూసి కాంగ్రెస్ సంతోషపడుతూ ఉంది, బీజేపీ మాత్రం కంగుతుంది. సో ఇక్కడ దాని ప్రభావం ఇక్కడ ఉంటుందా ఉండదంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనకు నైబర్హుడ్ స్టేట్ అది. సో దాంతో ఇక్కడ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఎవరికి వాళ్ళు బలంగా ఉండటానికి లేదా తన ప్రభావాన్ని చూపించుకోవడానికి ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే ఇక్కడ లీడింగ్లో ఉన్నటువంటి పార్టీల్లో సరే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తను దేశ స్థాయిలోకి వెళ్ళడానికి తాను ఎత్తుగడలు దాని యొక్క కార్యవర్గం అంతా నిర్మించుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం దించడానికి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ పోటీ పడుతున్న తరుణం ఇది. సో మొన్నటిదాకా కూడా అంటే మన జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కానీ ఆ తర్వాత బై ఎలక్షన్లో దుబాకి గెలవడం కానీ ఇట్లాంటి జరిగినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ మొత్తం పూర్తిగా చచ్చిపోయిందన్న వాక్యం ఆల్రెడీ ఉన్నటువంటి తరుణంలో బీజేపీ కొంచెం పుంజుకుంటుందా అనేది జరిగింది అక్కడ. సరే వాస్తవానికి ఇక్కడ బీజేపీ కొంత గతంలో కన్నా బాగా పుంజుకుందని చెప్పుకోవచ్చు. సో కానీ అనూహ్యంగా నిన్న మునుగోడు ఎలక్షన్లో ఓడిపోవడంతో అప్పటికి కూడా ఆత్మస్థైర్యం దెబ్బతింది. దాంతోపాటు ఇక్కడ కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడం, అక్కడ వేసినటువంటి ఎత్తులు కానీ వాళ్ళు చేసినటువంటి విధానాలన్నీ కూడా బీజేపీ కలిసి రాకపోవడంతో ఇక్కడ ఒక్కసారిగా ఇక్కడ కూడా బీజేపీ శ్రేణుల్లో కానీ ఓటర్లో కానీ అందరిలో నాయకుల్లో ముఖ్యంగా నాయకుల్లో ఒక నైమిషం అంటే ఒక నిస్సాయత కానీ ఒక డిప్రెషన్లోకి ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ అధిష్టానం ఉన్నటువంటి బండి సంజయ్ మీద నిరుత్సాహంగా ఉండడం. ఇక్కడ ఇంక ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ బీజేపీకి వలస వచ్చిన నాయకులు ఎక్కువ ఉన్నారు. అంటే స్వతహాగా బీజేపీలో ఎదిగిన నాయకుల కన్నా వలస వచ్చిన నాయకులు ఈటల రాజేంద్ర గారు కానీ జితేందర్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా ఎక్కువ ఉండి ఇక్కడ తన ఒక ఆధిపత్య బోరు జరుగుతుంది. ఈ తరుణంలో ఇక్కడ బీజేపీ పటిష్టం అవడం కోసం ఇతర పార్టీ వాళ్ళని తీసుకురావడం లేదా ఉన్నవాళ్ళు పోతున్నారు, వీళ్ళ అంతర్గత గొడవల్లో వీళ్ళే ఉంటే కాంగ్రెస్ మొత్తం సైలెంట్గా చాపకేంద్రులా వెళుతూ తనకు తాను నిర్మించుకుంటూ ఓటు శాతాన్ని కానీ ప్రజల్లో ఉన్నటువంటి విధానాల్లో కానీ మార్పును తీసుకొస్తూ ఇక్కడ బీజేపీ పార్టీ కాదు మేమే ప్రత్యామ్నాయం అని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పాడు ఇక్కడ మాకు ప్రధాన శత్రువు కాంగ్రెసే కానీ బీజేపీ అసలు పార్టీ ఉందా అని కూడా చాలాసార్లు వ్యాఖ్య చేయడం కూడా విన్నాం. సో ఈ తరంలో కాంగ్రెస్ చాలా యాక్టివ్ అయింది. రాహుల్ గాంధీ జోడో యాత్ర కానీ ఇక్కడ బట్టి విక్రమాల గారి యాత్రతో పాటు ఇంకా సంస్థాగతంగా నిర్మించుకోవాల్సినటువంటి విధానం, రేవంత్ రెడ్డిని ఆయనకున్నటువంటి అసమ్మతి లీడర్ కానీ ఆయన వ్యతిరేకించే వాళ్ళని అందరూ కూడా సైలెంట్ చేయడం, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం, ఇవన్నీ జరిగిన తరుణంలో ఇంకా పటిష్టం కోసం ఏం చేసిందంటే ఒక ఎత్తుగడ వైఎస్ షర్మిల పార్టీని విలీనం చేయడం కోసం ఎత్తుగడ చేసింది. దానికోసం తెర వెనకంతా కూడా కేవీపీ రామచంద్రరావు గారు మనకు తెలుసు, కాంగ్రెస్లో మన సీనియర్ నాయకుడు, మన వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంత ఆత్మబంధువు అని అందరికీ తెలిసిన విషయమే. జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు తను కాంగ్రెస్ విడకుండా కాంగ్రెస్లో ఉన్నాడు వైఎస్ఆర్ అవి కొడుకు అని చెప్పి అక్కడికి వెళ్ళాలి. అంటే కాంగ్రెస్లో తన పటిష్టమైనటువంటి లీడర్షిప్ ఉంది, అక్కడ పట్టు ఉంది. సో అంత పెద్ద నాయకుడు చక్రం తిప్పి వైఎస్ షర్మిలకి ఏం చెప్పాడేమో కానీ ఒక భరోసా ఇస్తూ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ఒప్పుకున్నట్టుగా కొంచెం మనకు వార్తలు అందుతున్నాయి. దాని తగ్గటువంటి సమాచారం కూడా ఉంది. సో ఈ తరుణంలో తను ఏమేమి డిమాండ్ చేసి ఉండవచ్చు అంటే పాలేరు నుంచి పోటీ చేయడానికి తనకి మొదటి నుంచి కూడా ప్లాన్ చేసుకుంటుంది. సో ఆ పాలేరు కానీ
ఆ ఖమ్మం జిల్లాలో కానీ ఇంకా పోయినటువంటి ఆమె అడిగే కొన్ని 10-8 సీట్లు అడుగుతుండవచ్చు. సో ఆమెకు అడిగిన సీట్లు కానీ రేపు పార్టీ ఒకవేళ గెలిస్తే ఆమెకి ఇచ్చే పోర్టుబుల్ విషయం కానీ, ఒకవేళ గెలవకున్న రేపు కేంద్రంలో ఆమెకు ఇచ్చే ప్రయారిటీ కానీ, సో ఇలాంటి ఏదో ఒకటి అంటే ఏదో ఈక్వేషన్ మీద మాత్రం భరోసా ఇవ్వడం. దీని వెనక కేవీ రామచంద్రరావు కానీ, ఇక్కడ కర్ణాటకలో చక్రం తిప్పిన శివకుమార్ గారు కానీ ఇద్దరు కలిసి విశ్వ ప్రయత్నాలు చేసేసి షర్మిల గారిని ఒప్పించినట్టుగా మనకు వార్తలు అందుతున్నాయి. సో ఆమె కూడా అంగీకరించినట్టు, సమయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. అందుకనే ఎప్పుడూ లేనిది ఈరోజు రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా షర్మిల గారు చాలా ఆసక్తిగాను పాజిటివ్గాను, అసలు ఇక్కడ రాజకీయాలని చెప్పకుండా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన నాయకత్వ లక్షణాలని పొగుడుతూ ట్వీట్ చేయడంతో పాజిటివ్ ఉంది. సో పొగుడుతున్నది కాబట్టి సో చెప్పలేము ఈమె పార్టీ విలీనం చేసే దశకు వచ్చిందని మనం భావించవచ్చు. ఇప్పుడు విలీనం చేస్తున్నారు కదా సార్, విలీనం చేసిన తర్వాత ఈ రెండు పార్టీలు తెలంగాణలో బలపడుతుందని ఏమన్నా మీరు అనుకుంటున్నారా? వాస్తవానికి వైఎస్ షర్మిల పార్టీ, వైఎస్ షర్మిలకు క్రెడిబిలిటీ ఉంది అని చెప్పడం కన్నా అక్కడ వైఎస్ఆర్పి పార్టీ, వైఎస్ఆర్ వాళ్ళ తండ్రి గారి యొక్క క్రెడిబిలిటీ కానీ, అతను గతంలో చేసిన పాలనలో సంక్షేమ పథకాల వల్ల కానీ ఎంత లేదన్నా కూడా ఈ గ్రామీణ స్థాయిలో ఒక క్రెడిబిలిటీ ఉంది, నమ్ముతారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే మనకు అన్ని పథకాలు ఇచ్చాడు, మనకు సంక్షేమం కోసం చాలా చేశాడు నాకు ఉంది. దాంతోపాటు అతని మీద ఎలాంటి నెగిటివ్ రాకముందే చనిపోవడం, ఆ సానుభూతి ఉండడం, సో ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు. ఎంతో అంతా కూడా రాజకీయ నాయకులుగా లేకపోవడం, అంటే స్థానిక నాయకులు, బలంగా నాయకులు లేకపోవడం వల్ల ఓటు శాతం రూపంలో కనపడకపోయినా కూడా గ్రామీణ స్థాయిలో ఎంతో అంతా ఓటు రూపంలో ఉంది. సో అవి కలిసి వచ్చే అంశాలు. సో గెలవడానికి పనికి రాకున్నా రేపొద్దున ఆ 10 ఓట్లు కూడా కాంగ్రెస్కి యాడ్ అవుతే రేపు గెలుపుకు కానీ లేకపోతే గెలిచే వారిని మార్చే అవకాశాలు కానీ ఉంటాయి. ఖచ్చితంగా కూడా వైఎస్ షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనం అవడం అనేది కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశం. ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్పీ పార్టీకి మనం బయటికి చెప్పకుండా క్రిస్టియన్స్ ఓట్ అనేది కొంచెం సానుభూతి ఉంటుంది వాళ్ళకు. ఏంటంటే వైఎస్ రాజశేఖర క్రిస్టియన్ కావడం, అట్లాంటి వాళ్ళు కొంచెం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడే ఓట్లు ఏవైతే ఉన్నాయో లేదా మతపరంగా పడేటి కానీ వైఎస్ఆర్పీ వాళ్ళు పెట్టి అన్నీ కూడా కలిసి వచ్చి కాంగ్రెస్కి ఇంకా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి పరిణామమే కాంగ్రెస్కు. సో ప్లస్ అవుతుందని మనం భావించవచ్చు. ఈసారి బిఎస్ఆర్ సీట్లు ఏమైనా తగ్గవచ్చా, లేకుంటే అందుతున్న సమాచారం సర్వేల గణాంక ప్రకారం అయితే బీఆర్ఎస్ పార్టీ గెలవదు అని సోషల్ మీడియా వాయిస్ వినిపిస్తుంది. కానీ వాస్తవానికి గ్రామీణ స్థాయిలో అంటే ఇక్కడ ఎవరైతే ఏంటంటే పొగిడే వాళ్ళు వీడియోస్ కానీ పొగిడే పోస్టులు తక్కువ కనిపిస్తాయి. ఎవరైతే కేసీఆర్ని వ్యతిరేకంగా తిట్టడం కానీ బీఆర్ఎస్ తిరగడం ఎక్కువ పోస్టులు కనిపిస్తాయి సోషల్ మీడియాలో. సో అవి చూసేసి ఓడిపోతుందేమో అన్న భ్రమలో వస్తారు. కానీ వాస్తవానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజుకున్నటువంటి సర్వే కానీ అంచనా ప్రకారం నాకున్న అవకాశం ప్రకాశం బీఆర్ఎస్ పార్టీ గతంలో వచ్చిన సీట్ల కన్నా చాలా తక్కువతాయి. కానీ రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మెజార్టీ మాత్రం వాళ్ళకే ఉంటుందని నేను భావించాను. సార్ మీకు క్వశ్చన్, షర్మిల గారు కాంగ్రెస్లోనే విలీనం ఎందుకు అవ్వాలి? ఎందుకు బీఆర్ఎస్లో ఎందుకు అవ్వకూడదు, లేకుంటే బీజేపీలో ఎందుకు అవ్వకూడదు? వాస్తవానికి ఇక్కడ ఏంటంటే అవసరం కాంగ్రెస్కి ఎక్కువ ఉంది. అంటే అక్కడ తాను ఎదగటం కోసం ఇంకేం బలాలు కావాలి అని ఆలోచిస్తున్న పార్టీ బీజేపీ కానీ కాంగ్రెస్కి. ఎందుకంటే గెలిచే అవకాశాల కోసం ఎన్ని ఈక్వేషన్లు తయారు చేసుకోవాల్సిన అవసరం ఈ రెండు పార్టీలకే ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళెవరికి కూడా బీజేపీ పార్టీ కూడా తను చెప్పితేనే ఎదుటివాడు వినాలి. అంటే నేను తీసుకుంటాను, నీకు ఈ పోస్ట్ వస్తుంది, లేదా నీకు పదవి ఇస్తాను, లేదా గిన్నె ఓట్లు ఇస్తాను, గిన్నె టికెట్లు ఇస్తానని ఇక్కడ కమెంట్ చేస్తుంది బీజేపీ పార్టీ. సో కాంగ్రెస్లో అలా కాదు, లిబర్టీ ఉంటుంది. సో అడిగిన వాడికి అంటే కొంత లెవెల్కైనా దిగేసి తాను కాంప్రమైజ్ చేసి ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేటువంటి తత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. బీజేపీలో అలా కాదు, అదొక పెద్ద అంతర్గత కోట. అందులోకి వెళ్ళి అంటే రేపు 4 టికెట్లు కావాలన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి బండి సంజయ్ కానీ ఇంక ఇతరులకు నిర్ణయించలేదు. అదేమైనా అమిత్ షాను అక్కడ ఉన్నటువంటి కోటరు నిర్ణయించాలి. దానికి నెగోషియేషన్ చేయడానికి చాలా కష్టం. సో అలా ఆలోచించి ఉండవచ్చు. ప్లస్ వాళ్ళు అడగకపోయి ఉండవచ్చు, అడిగినా కూడా వీళ్ళ డిమాండ్లు వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. ఇక పోతే బీఆర్ఎస్ పార్టీ గెలిచిచ్చే వారిని తీసుకోవడానికి కానీ ఇంకా కలిసి అవసరం వాళ్ళకి లేదు. సో పైగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆమె పార్టీ విలీనం చేయాలంటే ఆమెకు ఇంకో టికెట్ ఇవ్వాలి కదా, పాలేరు ఇంకా 4 టికెట్. ఆ స్థితిలో తను లేడు. ఎందుకంటే ఆల్రెడీ పాలేరు కానీ ఇంక ఎలాంటి నియోజకవర్గం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీకి ఇంకా 4 ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నారు. అంటే ఆల్రెడీ కొన్ని దిక్కుల్లో ఏమంటే బీఆర్ఎస్ పార్టీ గెలవకపోవడం అనుకోకుండా వేరే పార్టీ వాళ్ళు కాంగ్రెస్ ఇంకేదో పార్టీ గెలిచిన వాళ్ళని మళ్ళీ పార్టీలో తీసుకోవడం. అంటే దీంతో అక్కడ గెలిచిన ఇతర పార్టీ నాయకుడు బీఆర్ఎస్ కండువ కప్పుకొని ఉండడం, ఆల్రెడీ బీఆర్ఎస్ తిరిగిన వాళ్ళు వీళ్ళెవరు కాకుండా మళ్ళీ ఇంకా కొత్త తరం బీఆర్ఎస్ నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు కానీ ఇతర నాయకులు కానీ అట్లా ఒక్కొక్క టికెట్కు 3-4 డిమాండ్ ఉన్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ 2 టికెట్లు ఇవ్వాలి. 2 టికెట్లు ఇవ్వకపోవడం అనేది చాలా కష్టం. సో అలా ఆలోచించి ఉండవచ్చు. ఇక పోతే బీఆర్ఎస్ పార్టీ
కొత్తగా పార్టీని విలీనం చేసుకొని ఇంకా కొంచెం టికెట్ల గొడవ తెచ్చుకోకపోవడం అనేది జరిగి ఉండవచ్చు. అందుకనే బీఆర్ఎస్ అనేది వాళ్ళు ఆహ్వానించలేకపోవచ్చు. వీళ్ళు ఆహ్వానించినందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిమాండ్లు కానీ వీళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్లు వాళ్ళు ఒప్పుకోవడం వల్లనే కాంగ్రెస్లో విలీనం అవుతుందని మనం భావించవచ్చు. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు థ్యాంక్ యూ.